మీకు వాళ్ళ మీద అనుమానం ఉంటే కంప్లైంట్ రాసివ్వండి. ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాను. అంతేగాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడానికి కుదరదు. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే మిమ్మల్ని కూడా ఇక్కడ కూర్చోమన్నాం. ఇది మా ఊరికి గుడికి సంబంధించిన వ్యవహారం. ఇది మేమే పరిష్కరించుకుంటాం. ఒకవేళ మా వల్ల కాకపోతే అప్పుడు మీకు చెబుతాం. అప్పుడు మీరు వచ్చి విచారణ చేసుకోవచ్చు. అలాంటప్పుడు నేను ఇక్కడెందుకు? మీ వల్ల కాకపోతే చెప్పండి, అప్పుడు వస్తా. కానిస్టేబుల్, ఇప్పుడు పంచాయతీలో చెప్పేదేంటంటే ఎంతసేపు మనమే మాట్లాడితే ఎలా? అపర్ణ, నీ మీద నీ కూతురు మీద ప్రెసిడెంట్ గారు అనుమానం వ్యక్తం చేశారు. దీనికి నీ సమాధానం ఏంటి? ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇదివరకట్లాగా నా కుటుంబం దర్జాగా బ్రతకట్లేదు. కానీ అదే మర్యాదలతో, అదే గౌరవంతో బ్రతుకుతున్నాం. అమ్మవారి నగలు దొంగిలించి నా కుటుంబాన్ని పోషించుకునే హీనస్థితిలో నేను లేను. అమ్మవారి నగలు కనిపించకపోవడంలో నాది బాధ్యత ఉంది. అలాగని ఈ దొంగతనం నేనేం చేశానని మీరు అకారణంగా నా మీద నిందవేయడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఈ దొంగతనం నేనే చేశానని రుజువైతే మీరు ఎలాంటి శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అందరూ నిప్పుల గుండం దగ్గరుండే సమయంలో ఈయన గారు ఎక్కడికి వెళ్లారో చెప్పమనండి. మా ఇంటికి అతిథిగా వచ్చిన ఒక అమ్మాయి గొలుసు కనిపించట్లేదంటే అది వెతకడానికి నేను ఇంటికెళ్ళాను. మరి ఆనందే అక్కడ లేకుండా గుడి దగ్గర ఎందుకుంది? చూడండయ్యా, మీరు ఎవరండ చూసుకొని మా మీద ఇలా నిందలేస్తున్నారో మాకు బాగా తెలుసు. చూడండి, మా అమ్మాయి నిప్పుల గుండం దగ్గరే ఉంది. అలాంటప్పుడు గుడి దగ్గర ఉందని మీరెలా అంటారు? నేను అనడం కాదు, ఆనందిని నేరుగా గుళ్ళో చూసిన సాక్షే ఉన్నారు. నేను ఎవరికో సపోర్ట్గా మాట్లాడుతున్నాను అన్నావు కదా. న్యాయంగా మాట్లాడే పూజారి గారిని ఏమైందో అడగండి, వాళ్లే చెబుతారు. పూజారి గారు, మీరే చెప్పండి. ఆనంది, వీళ్ళందరి మాటలు అలా ఉంచు. అందరూ నిప్పుల గుండం దగ్గర ఉన్న సమయంలో నువ్వు గుడి లోపల అమ్మవారి దగ్గర ఉండటం నేను చూడటం వాస్తవమా కాదా? చెప్పమ్మా, ఇలా మౌనంగా ఉంటే ఎలా? చెప్పు. అవును పూజారి గారు. వినరుగా? అందరూ వినరుగా? ఒక పక్క నిప్పుల గుండం దగ్గర మొక్కు తీర్చుకునే ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు నేను అక్కడే గుళ్ళోనే ఉన్నానని ఆనందే ఒప్పుకుంది. ఆ సమయంలో ఆనంద్కి గుడి లోపల ఏం పని? అంటే ఒక పథకం ప్రకారమే అమ్మవారి నగలు దొంగిలించారు. నిజం చెప్పు. ఏంటమ్మా నువ్వు ఇక్కడున్నావని నేను అడిగితే నా మొహం చూసి సమాధానం చెప్పకుండా అప్పటికి తోచిందేదో చెప్పి వెళ్ళిపోయావా లేదా? చూడమ్మా ఆనంది, పంచాయతీ అడిగిందంటే ఊరే అడిగిందని అర్థం. నువ్వు మాకు అబద్ధం చెప్పచ్చు, కానీ అమ్మవారు అన్నీ చూస్తుంటుంది, అందర్నీ గమనిస్తుంటుంది. మా అశోక్ అన్నయ్య అక్కడికొచ్చి నన్ను కలవమన్నాడు. మా అన్నయ్యని కలవాలని నేను ఆ సమయంలో గుడి లోపలికి వెళ్ళాను. ఎవరు? ఇంట్లో నగలు తీసుకుని పారిపోయాడే ఆడా? అవును, రాత్రి గుడి దగ్గర కలవమని మా అశోక్ అన్నయ్య నాకు ఉత్తరం రాశాడు.
చదివి నేను గుడి లోపలికి వెళ్ళానే తప్ప అమ్మవారి నగలు పోవడానికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. బాగుంది, చాలా బాగుంది. అక్క పెళ్లి కంటే కుటుంబ పరిస్థితి కంటే తనకు తన ప్రేమే ముఖ్యమని పారిపోయినోడు ఈవిడకు ఉత్తరం రాశాడట, కలవమన్నాడట. ఈవిడ గారు కలవడానికి వెళ్ళిందట. కథ కట్టు కథ. ఏమైంది, నమ్మేలా ఉందా? నమ్మేలా ఉందా? ప్రెసిడెంట్ గారు, దీని మీద పూర్తి విచారణ జరగకుండా ఎవరి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదు. సరే ఆనంది, మీ అన్నయ్య కోసం వెళ్ళావు. అక్కడికి మీ అన్నయ్య వచ్చాడా? అడుగుతున్నాను కదా, చెప్పు. లేదు, అక్కడికి వెళ్ళి చూశాను, అన్నయ్య కనపడలేదు. నిజంగా రమ్మంటే కనపడేవాడు. పంచాయతీని మోసం చేయడానికి చెప్పిన కథ కదా ఇది. అలాంటప్పుడు ఆ అశోక్ గడ ఎందుకు వస్తాడు? అబద్ధాలు కథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను మా అన్నయ్యని కలవటానికే గుళ్ళోకి వెళ్ళాను. ఇంతకు మించి నాకేం తెలీదు. సరే, మీ అన్నయ్య వచ్చిన మాట నిజమే అనుకుందాం. ఇంత గొడవ జరుగుతుంటే అతను ఈ పంచాయతీ ముందుకొచ్చి అవును ఆనంది చెప్పింది నిజమే అని చెప్పాలి కదా. అశోక్, వెళ్ళి చెప్పరా. ఆపండి. ఈ రోజు మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే దానికి కారణం వాడే. అలాంటి వాడొచ్చి చెప్తే తప్ప మా నిజాయితీ బయటపడుతుందంటే అలాంటి గౌరవం మాకు అక్కర్లేదు. వాడి దయతో మేం బయటపడడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది. సరే అప్పన్న, మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం. ఈ లోపున అమ్మవారి నగలు గుళ్ళోకి చేరాలి, లేదా ఏం జరిగిందో నువ్వే చెప్పాలి. ఈ రెండూ జరగకపోతే ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు నీకు ఆనందకి శిక్ష అమలు పరుస్తాం, లేదా పోలీసులకే అప్పగిస్తాం. ఏమంటారు ప్రెసిడెంట్ గారు? మీరు చెప్పేశారుగా.